ఈగదోమ కాలం వచ్చే చెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా మలేరియా పైలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా మలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా ఈగదోమ కాలం వచ్చే చెల్లెలా మనం ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా ఈగదోమ కాలం వచ్చే చెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా చెత్తా చేదారము రోగాలకు దారము మురికి కుప్పలతోటి నరకాల శాపము అంటువ్యాధి రోగాలకు వాద్యం వస్తుంది మనమే ప్రజల ప్రాణాలకు గోతులు తీస్తుంది మనమే ఆయన చెత్తనంతా తరిమేసి చెల్లెలా రోగాలను అరికట్టడం చెల్లెలో చెల్లెలా ఈగదోమ కాలం వచ్చే చెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా చెత్తనంతా ఊడ్చేసి చెల్లెలా ఈ రోగాలను అరికట్టడం చెల్లెలో చెల్లెలా ఈగదోమ కాలం వచ్చే చెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా మలేరియా పైలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా మలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా డెంగ్యూ డెంగు జ్వరం చితికి పంపిస్తుంది చికెన్ గుండెపై పాడు నరకము చూపిస్తుంది నట్టు విరగదీసి నట్టు నడవకుండా చేస్తుంది విష జ్వరంతో విలవిలలాడిస్తుంది ఇదంతా పాడవులే చెల్లెలా దోమలతోని చెల్లెలో చెల్లెలా ఈగదోమ కాలం వచ్చే చెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా మలేరియా పైలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా మలేరియా చెల్లెలా ఈ మహమ్మారి రోగాలే చెల్లెలో చెల్లెలా శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా ఇల్లు శుభ్రంగుంచు చెల్లెలో చెల్లెలా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ పాటించండి. ఖచ్చితంగా స్వచ్ఛదనం ఉండాలి, పచ్చదనం ఉండాలి. స్వచ్ఛదనం లేకున్నా మనకు బతుకు లేదు, పచ్చదనం లేకున్నా మనకు బతుకు లేదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛదనం పాటించాలి, మనం బతికుండాలంటే పచ్చదనం పెంచాలి. ఇవన్నీ విషయాలన్నీ మీకు తెలియని కావు, తెలియజెప్పడానికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇంటి ముందట చెత్తా చెదారం లేకుండా మురికి కాలువలు అంటే మురికి కాలువలు తీయడానికి వస్తారు సఫాయి వాళ్ళకు కూడా మనం సహకరించండి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీలకు వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వండి. అర్థమైందా? మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈగ దోమలు అనేటివి మన ఇంట్లోనికి రాకుండా తగు జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పడానికి రావడం జరిగింది. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి అందరికీ రంగాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ప్రస్తుత పరిస్థితులలో ఇది సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్నాయి. ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇతర రోగాల ద్వారా ప్రజలు ఇబ్బంది పడకుండా ఇది ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించాలని మన జిల్లా స్థాయి నుండి కళాకారుల బృందం వచ్చారు. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని పాట రూపంలో తెలియజేయడం జరిగింది. సో ప్రజలందరికీ తెలియజేయడం మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోగలరని తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ దీనికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.